ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ రొయ్యల మేతల ధరల పెంపు రైతులపై మరింత భారం మోపింది. మేత తయారీ కంపెనీలు కేజీకి 10 నుండి 14 రూపాయల చొప్పున ధరలు పెంచడంతో ఆందోళన నెలకొంది. ఫీడ్ కంపెనీలు సిండికేట్గా మారి మీకింత మాకింత అనే ధోరణిలో ధరల పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకుంటున్నాయి. ఆక్వా గొంతు నులిమేస్తున్నాయి. ఆక్వా రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను టన్నుకు 10,530 రూపాయల వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫీడ్ ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ఆవేదన చెందుతున్నారు. రొయ్యల మేత సరఫరాని వ్యాపారంగా మలుచుకున్నటువంటి కొన్ని వ్యాపార సంస్థలు నేడు అక్రమార్జనే ధ్యేయంగా కూడా అదే రొయ్యల వ్యాపారులు రైతుల యొక్క కడుపు కొడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రొయ్యల ఫీడ్ ధరలను అమాంతము పెంచివేయడము, ఎటువంటి ముందస్తు సమాచారము లేకుండా టన్నుకి 4,000 నుండి 6,000 వరకు కూడా ఫీడ్ ధరలను పెంచివేయడంతో కూడా ఆక్వాకల్చర్ నిజంగానే ఐసీయూలో పడకేస్తుందా అనేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రొయ్యల సాగులో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుండగా వెనామీ రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర, టైగర్ రొయ్యలకు 2.5 చొప్పున సగటున ఏటా 15 లక్షల టన్నుల మేత వినియోగిస్తారు. ఈ లెక్కన ఏటా 15,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇందులో 50% పైగా వాటా అవంతి ఫీడ్స్, ఆ తర్వాత 20% దేవి ఫీడ్స్ది కాగా మిగిలిన వాటా బిఎంఆర్, సంధ్య, సిపి, ఫెడోరో, ఫాల్కన్ వంటి ఇతర సంస్థలది. వీటిలో మెజారిటీ తయారీ సంస్థలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవే. ఈ కారణంగా వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. పైగా మంత్రులతో పాటు ప్రభుత్వంలోని కీలక నేతలకు నెలవారీగా వాటాల మూటలు వెళ్తూ ఉండడంతో ప్రభుత్వంలో ఏ ఒక్కరూ నోరు మెదపలేని దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఫీడ్ రేట్లు 10 రూపాయలు పెంచినప్పుడు వెంటనే ప్రభుత్వం ఏదో స్పందించి వెంటనే మీటింగ్ పెట్టి 4 రూపాయలు తగ్గించేస్తామని చెప్పిన మరుక్షణమే మరునాడే 2 రూపాయలకి ఆర్డర్ ఇచ్చి చేతులు దులిపేశారు. అంటే కేవలం ఆక్వాపరేషన్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం కూడా వదిలేసిందని చెప్పి కూడా నేను ఆక్వా రైతుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ఈ ఆక్వా రంగం ఇదే విధంగా కూటమి ప్రభుత్వం స్పందించకపోతే ఇంకో 2 నెలలు 3 నెలలు 4 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా నేనైతే ఎట్లయితే తగ్గించుకుంటూ వస్తున్నాను అదేవిధంగా అంతా తగ్గించేసి ఈ ఆక్వా రంగమే బాగా శిథిలావస్థలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని మాకు అందరు రైతులందరూ కూడా మాకు ఏదో న్యాయం చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. వాస్తవంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అప్సడా చట్టం ప్రకారం ఫీడ్, సీడ్ కంపెనీలే కాదు ఆక్వా రంగంలో ఉన్నవారెవరైనా సరే ధరలు పెంచాలంటే అప్సడా అనుమతి తీసుకోవాలి. ధరల పెంపు అనివార్యమైనప్పుడు తొలుత అప్సడా స్టేక్ హోల్డర్లతో సమావేశమై వారి అంగీకారంతోనే పెంచాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిర్వీర్యం చేసింది. దీంతో కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయని రైతులు మండిపడుతున్నారు. ఫీడ్ 16 రూపాయలు పెంచారు ఫీడు. దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే గవర్నమెంట్ ఇది మరీ అన్యాయం అని 4 రూపాయలు జీవో ఇచ్చి 4 రూపాయలు రేటు తగ్గించారు. తగ్గించి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేదానికి ఫీడ్ ఫ్యాక్టరీల వాళ్ళు 2 రూపాయలు తగ్గించారు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే గవర్నమెంట్ అమలు చేయలేకపోతుంది అంటే దీనిలో ఏ విధమైన కారణాలు ఉన్నాయో ఒక రైతుకి అర్థం కావట్లేదు. 10 ఎకరాలు చేస్తున్నాను. మేము బాగా నష్టపోయాము. మార్కెట్ ఫీడ్ బాగా రేటు 2026లో 14 రూపాయలు పెరిగింది. బాగా నష్టపోతున్నాము. మేమేం చేయలేకున్నాము. బాగా ఇబ్బందుల్లో ఉన్నాం. దయచేసి మాకు మద్దతు కావాల్సింది. రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు అవుతుండగా లీజు ధరలను బట్టి టన్ను ఉత్పత్తికి వెనామీ రొయ్యలకు 2.60 లక్షలు, టైగర్ రొయ్యలకు 3.50 లక్షలు, చేపలకు 1.10 లక్షల వరకు పెట్టుబడి ఖర్చవుతోంది. రొయ్యల సాగులో 1.50 లక్షలు, చేపల సాగులో 75,000 వరకు మేతకే రైతులు ఖర్చు చేస్తూ ఉంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను 72,000 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 1,00,000కు పైగా ఉంది. తాజా పెంపుతో మేత ధరలు పన్నులతో కలిపి 1.15 లక్షలకు పైగా పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం కాస్త వెనామీ రొయ్యలపై 2.75 లక్షలకు, టైగర్ రొయ్యలపై 3.75 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. మేము 3 లక్షలు పోస్తున్నాం ఒక ఎకరాకి. మేము పట్టబోయేటప్పటికే 1,20,000 ఉంటుంది. ఫస్ట్ ఈ 3 లక్షలకి మేత వేసుకుంటా 40 రోజులు వస్తున్నాం. ఆ తర్వాత 2 లక్షలకు వస్తుంది. ఆ 2 లక్షలకి 60 రోజులు వేస్తున్నాం. ఆ తర్వాత మేము పట్టబోయేటప్పటికే 1,20,000, 1,30,000 అట్టుంటుంది. కానీ ఈ 3 లక్షల సీడ్ మేము సాకిన
ఖర్చు అంతా కూడా ఈ 1,30,000 మీద పడిపోతుంది. 1,30,000 సీడ్ మీద పడుతుంది. ఇంకా 230 అమ్మితే రైతు ఏం తింటాడు? ఆక్వా రైతుల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం దాణా తయారీదారులు నష్టపోకుండా సీఎం చంద్రబాబు మధ్య మార్గంగా తాత్కాలిక పరిష్కారం అంటూ హడావిడి చేశారు. రొయ్య దాణా ధరను కిలోకు 4 రూపాయలు తగ్గించేలా ఇరు వర్గాలను ఒప్పించారు. అయితే దాణా తయారీ కంపెనీలు ముఖ్యమంత్రి చెప్పిన దానికి అనుగుణంగా ధరల తగ్గింపును పాటించడం లేదు. రాష్ట్రంలో కొన్ని చోట్ల కొన్ని కంపెనీలు అసలు ధరల తగ్గింపును అమలు చేయకపోగా మరికొన్ని కంపెనీలు కిలోకు 4 రూపాయలు కాకుండా 2 నుంచి ₹2.30 మాత్రమే తగ్గించడంతో ముఖ్యమంత్రి మాటను సైతం లెక్క చేయనట్లయిందని రైతులు విమర్శిస్తున్నారు. ఏసిన కల్చర్ నుంచి ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి. ఒకసారిగా పెరిగిన వెంటనే రొయ్యల రేట్లు తగ్గిపోయినాయి. ఫీడ్ పెరిగిందే కానీ రొయ్యల రేట్లు కూడా పెంచడం లేదు. ఇది నా 2 ఎకరాల పొలం. ఇది దీంట్లో చేస్తా ఇంక రేట్లు పెరిగినాయని చెప్పి ఆ దున్ను వదిలేశాను చేయలేక. ఇంకా ప్రభుత్వం స్పందించే ఉన్న రొయ్యల రేట్లు పెంచే ఉద్దేశం ఉంటే చేయగలుగుతాను, కానీ ఈ లాభం మాత్రం చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. ఆ రోజు ఫీడు టన్ను వచ్చి 40,000 ఉండింది. ఇవాళ 96,000కి వెళ్ళిపోయింది. కానీ ఇది ఇట్లాగా కొనగానిస్తే ఇంకా కలిసి చేసేది కష్టం. అది గవర్నమెంట్ ఏదన్నా దీనికి సహాయం చేయాలి. కాగా గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2019-2024 మధ్యలో కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను 3 సార్లు వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు సర్కారు ధరల తగ్గింపునకు కృషి చేయాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. తక్షణమే పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.